ఇప్పటిదాకా దేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా సంస్థాగతంగా పటిష్టం అంటే సభ్యత్వ నమోదుకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. వైసీపీ మాత్రం దానికంటే మరో అడుగు ముందుకేసి సభ్యత్వం కాదు బాధ్యతలే ఇస్తానంటోందట. క్యాడర్కే కీలక బాధ్యతలు అప్పగిస్తే వారంతా కేవలం పార్టీ సభ్యుడు అని స్టాంప్ వేయించుకుని మూలన ఉండకుండా పార్టీ పదవితో క్రియాశీలకంగా ఉంటారని ఆలోచిస్తున్నారట. అలాగే వారికి పదవులతో పార్టీ ప్రాముఖ్యత ఇస్తోందన్న సంతృప్తి ఉంటుందని, అలాగే జెండా పట్టిన ప్రతి వారు క్రియాశీలకంగా ఉండడమే కాకుండా పార్టీకి కూడా వారు సరికొత్త ఆయుధంగా మారుతారని భావిస్తున్నారట. అలా ఒక భారీ సైన్యంగా వారిని తయారు చేసే పనిలో వైసీపీ ఇప్పుడు బిజీగా ఉందని అంటున్నారు. వైసీపీకి రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఉన్నాయి. జిల్లాలు, నియోజకవర్గంలో కూడా కమిటీలు ఉన్నాయి. వాటిని మండల, గ్రామ బూత్ లెవెల్ దాకా విస్తరించాలని చూస్తోంది. అంతేకాదు ప్రతి చోట పార్టీ ప్రధాన కమిటీతో పాటు 7 అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తోంది. మహిళ, యువత, విద్యార్థి, టీచర్స్, రైతు, కార్మిక, సోషల్ మీడియా వంటి అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయనుందని అంటున్నారు. దీంతో వైసీపీ బలం గ్రౌండ్ లెవెల్ నుంచి పెరుగుతుందని భావిస్తున్నారట. మిగతా రేపటి ఎపిసోడ్లో ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.